హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను మీకు థిక్ గ్రేవీతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. దీనికోసం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, కల్లుప్పు వేసుకోండి, మంచిగా ముక్కలకు పడుతుంది. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అన్నీ వేసుకున్నాక బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్ని. ముక్కలకన్నిటికి అల్లం వెల్లుల్లి కారం పసుపు అన్నీ బాగా మంచిగా మసాలాలు పట్టేదాకా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, అలా అన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ బాయిల్ చేసి ఏ కర్రీ అయినా ఫ్రై అయినా చేస్తూ ఉంటాను. మా ఇంట్లో కొంచెం ముక్క సాఫ్ట్గా ఉంటే అందరు ఇష్టపడతారనమాట. ప్లస్ బాగా ముక్కకు కూడా అన్ని మసాలాస్ ఫ్లేవర్స్ బాగా పడతాయి, అందుకోసం. తర్వాత అది హాఫ్ బాయిల్ అవుతూ ఉంటుంది. మరొక సైడ్ ప్యాన్ పెట్టుకొని బాండల్లో కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను 2 ఆనియన్స్, ఒక 2 టమోటాస్, కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక 2 ఆనియన్స్ అన్నీ బాగా సన్న స్లైసెస్ కట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది గ్రేవీకి. ఆనియన్స్ ఆనియన్స్ వేసేసాక కొంచెం సాల్ట్ స్ప్రింకల్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా రావాలన్నమాట ఆనియను, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక 2 టమోటాస్ సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. టమోటాస్ వేసాక నేను ఒక మసాలా పేస్ట్ చెప్తాను. ఆ మసాలా పేస్ట్ తోటి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. గుమగుమలాడుతుంది ఇల్లంతా ఆ ఫ్లేవరు. మన అమ్మమ్మలు చేసే ఓల్డ్ స్టైలేను, అందరి ఇళ్ళల్లో ఉండే రెసిపీ అన్నమాట ఇది. కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఏమేమి వేస్తానంటే అల్లం వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి, పట్ట, మొగ్గలు, అవి మన చికెన్ రెసిపీకి సరిపడా క్వాంటిటీలో వేసుకొని టోటల్ పేస్ట్ చేసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, అదే ఆ మసాలా ముద్ద. ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్పెషల్గా ఏం లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన మసాలా ముద్దండి అది. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, అలా బాగా రోస్ట్ చేశాక ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. సో ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా బాయిల్ చేసేస్తే స్మాష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం, అలాగే ఏదైనా మనకి స్పైసెస్ ఏమైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని, థిక్ గ్రేవీ అండ్ ఫ్రై అన్నాను కదా నేను, అందుకోసం కొంచెం వాటర్ అని చెప్తున్నాను. బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర చల్లండి. కొంచెం కొత్తిమీర చల్లితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా, అలాగే చికెన్ మసాలా, కొంచెం నేను ఇంట్లో పచ్చి ధనియాలతో చేసి పెట్టుకున్న పౌడర్ అనమాట, అది 1 టేబుల్ స్పూను. అన్ని మసాలాస్ వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చాలా ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను నేను, ఫ్లేవర్ఫుల్ అని. ఇది మా ఇంట్లో ఉండే ఫ్లేవర్ఫుల్ పుదీనా అండి, కొంచెమే వేస్తున్నాను, అయినా చాలా బాగుంటుంది ఫ్రైకి. కొత్తిమీర, పుదీనా, అలాగే ఈ మసాలా ముద్దతోటి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిందాక బాగా వేపుకోవాలి. మనం ఎంత వేపుతామో ఫ్లేవరు టేస్ట్ అంత బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చెక్ చేసుకోండి. ఒక్కసారి నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూడండి. ఇట్లా రైస్లోకి చపాతీ, దోశ, పరోటా ఏ కాంబినేషన్తో అయినా అద్దిరిపోతుంది. తింటుంటే